చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అవి ఎందుకు పనికిరాకుండా పోయాయో, అదే టైంలో మన ఇండియా సిస్టమ్స్ ఎందుకు సక్సెస్ అయ్యాయో తెలుసా? మేడ్ ఇన్ చైనా వస్తువులు ఎంత నాసిరకంగా ఉంటాయో మనకు తెలుసు, కానీ ఆ నాణ్యత ఇప్పుడు వాళ్ళ ఆయుధాల వరకు పాకింది. ఇటీవల కాలంలో పాకిస్తాన్ లో, వెనిజులాలో, ఆఖరికి ఇరాన్ లో కూడా చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అవి ఎందుకు పనికిరాకుండా పోయాయో, అదే టైంలో మన ఇండియా సిస్టమ్స్ ఎందుకు సక్సెస్ అయ్యాయో తెలుసా? దీని అంతటికి కారణం ఒక్కటే, రియాక్షన్ టైం. గాలిలో శత్రువుల మిసైల్ దూసుకొస్తున్నప్పుడు రాడార్ దాన్ని పసిగట్టి దాన్ని కూల్ చేయడానికి, సరైన మిసైల్ ని ఫైర్ చేయడానికి పట్టే టైం చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ అంతా 8 నుంచి 10 సెకండ్ల లోపు జరిగిపోవాలి. కానీ పాకిస్తాన్, ఇరాన్ వంటి దేశాలు వాడే చైనా సిస్టమ్స్ లో ఈ మొత్తం ప్రక్రియకు 20 నుంచి 30 సెకండ్ల సమయం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ప్రాసెస్ ని ఆటోమేట్ చేయకుండా కమాండర్స్ మాన్యువల్ గా ఫైర్ చేసేలా డిజైన్ చేశారు. మరి మన ఇండియా రియాక్షన్ టైం ఎంతో తెలుసా? కేవలం 8 సెకండ్లు. ఎందుకంటే మన దగ్గర DRDO, BEL సంయుక్తంగా తయారు చేసిన ఆకాష్ తీర్ అనే పవర్ఫుల్ సిస్టమ్ ఉంది. ఇది మొత్తం రాడార్లని, మిసైల్స్ ని ఇంటిగ్రేట్ చేసి ఆటోమేటిక్ గా క్షణాల్లో శత్రువుల దాడిని తిప్పికొడుతోంది. ఇప్పుడు అసలు ప్రశ్న, చైనా దగ్గర ఇలాంటి టెక్నాలజీ ఉన్నా తన ప్రాణ స్నేహితుడైన పాకిస్తాన్ కు ఇలాంటి ఆటోమేషన్ సిస్టమ్ ఎందుకు ఇవ్వలేదో తెలుసా? ఎందుకంటే పాకిస్తాన్ వాళ్లకు ఒక దేశం కాదు, ఒక టెస్టింగ్ ల్యాబ్. తన నాసిరకమైన ఆయుధాలను ఇచ్చి అవి నిజమైన యుద్ధంలో ఎలా పనిచేస్తాయో టెస్ట్ చేసుకోవడానికి చైనా వాడుకుంటోంది. చూసారా మన మేక్ ఇన్ ఇండియా సత్తా ఏంటో? ఈ విషయం తెలిసాక మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. మన దేశ సైనిక శక్తి గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయడానికి ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.